పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే పాస్తా తయారు చేస్తానండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఒక లైక్ చేయండి. పాస్తాకి కావలసిన పదార్థాలు: టమాటా, ఉల్లిపాయ, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రబ్బలు, సన్నగా కట్ చేసుకున్న పుదీనా. మెయిన్ ఇంగ్రీడియంట్స్: పాస్తా. తగినన్ని వాటర్ తీసుకోవాలండి. వాటర్కి అయితే ఎటువంటి కొలత అవసరం లేదు. ఒక చెంచా సాల్ట్ తీసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకున్నాండి. ఎందుకంటే పాస్తా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా విడివిడిగా పొడి పొడిగా రావడానికి. ఒకసారి కలిసేలాగా అలాగా చెంచాతో కలుపుకోవాలి. అలా నీళ్ళు మరగాలండి. మనం పక్కన పెట్టుకున్న పాస్తా బాయిల్ చేసుకోవాలి. పాస్తా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే వేరే చెంచాతో అది ఇలా కట్ చేసుకోవాలండి. అది ఇలాగా కట్ అయినట్టయితే పాస్తా అనేది ఉడికిపోయినట్టే. ఎక్కువగా ఉడికించుకున్న పీస్ అయిపోతుంది. మీ దగ్గర ఏదైనా గిన్నె కానీ ఏదైనా ఉంటే చిల్లిది వాటర్ అందులో పోయేలాగా అందులో వేసుకోవాలి. వాటర్ అంతా వేడి వాటర్ అంతా కిందకి దిగిపోయేలాగా చిల్లులు గిన్నె కానీ అన్నం బుట్ట కానీ ఉంటుంది కదా, అందులో వేసుకుని చల్లని వాటర్ దానిపైన లైట్గా కింద వలక్కుండా జాగ్రత్తగా పోసుకోండి. నేను ఈ పాస్తా పిల్లల కోసం తయారు చేశానండి. పిల్లలు అమ్మ పాస్తా ఉంది కదా పాస్తా చెయ్యి అన్నారు. సరేలే అనేసి నేను కూడా చేసింది ఫస్ట్ టైమే, ఎప్పుడు చేయలేదు, కానీ చాలా బాగా కుదిరింది. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. తగినంత ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసాను. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు,
ఈ గ్రేవీ వల్లే మనకి పాస్తా అనేది టేస్ట్ అనేది వస్తుందండి. టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం. తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ స్నాక్ కింద బాగుంటుంది. మనం పాస్తా టేస్ట్ అనేది ఈ గ్రేవీలోనే ఉంటుందండి. మొత్తం గ్రేవీ మనం ఎంత బాగా తయారు చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పాస్తా. తగినంత కారం, నేనైతే 1 స్పూన్ తీసుకున్నాను. కొంచెం కారం తినాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, 1 స్పూను. కొంచెం కారం తక్కువ తినేవాళ్ళు 1/2 స్పూన్ వేసుకోండి. గరం మసాలా కొంచెం, ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా అందులో వేసుకుందాం. పొడి పొడిలాడుతా ఈజీగా వస్తుంది. చూసారా, మనం ఆయిల్లో ఉప్పు నూనె వేసుకున్నాం, అలా ఒకదానికొకటి అంటుకోకుండా అలా వచ్చినాయి. మీరు మామూలుగా ఉడకబెట్టేసినట్టయితే ఆయిల్ వేసుకోకుండా, సాల్ట్ వేసుకోకుండా నీటిలో అంటుకుపోతాయండి. లైట్గా చికెన్ మసాలా పొడి వేసానండి. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్టీ పాస్తా రెడీ అయిపోయిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.